వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం తెలంగాణ చరిత్రలో భాగంగా నిజాం రాజ్యానికి సంబంధించి నిజాం అలీ ఖాన్, సాధారణంగా ఈ నిజాం అలీ ఖాన్ కాలం నుండే నిజాంలుగా పిలువడం ప్రారంభించడం జరిగింది. సో ఈ నిజాం హోదాతో పరిపాలన కొనసాగించిన మొట్టమొదటి సుల్తాన్గా మనకి నిజాం రాజ్యంలో కనబడే మొదటి వ్యక్తి నిజాం అలీ ఖాన్. మరి ఈ నిజాం అలీ ఖాన్ కాలంలో జరిగిన ప్రధాన సంఘటనలు ఏంటి గమనిస్తే, సాధారణంగా ప్రస్తుతం కోటి ఉమెన్స్ కాలేజ్ అంటున్నాం. సో ఈ కోటి ఉమెన్స్ కాలేజ్ ఒకానొకప్పుడు అది బ్రిటిష్ రెసిడెన్సీ భవన్. ఆ బ్రిటిష్ రెసిడెన్సీ భవన్ నిర్మాణం జరగడానికి గల కారణం ఈ నిజాం అలీ ఖాన్ కాలంలో జరుగుతుంది. మరి ఆ సంఘటనలు ఏంటి, ఇతని కాలంలో జరిగిన పరిణామాలు ఏంటి, ఆ విషయాన్ని మనం గమనిస్తే నిజాం అలీ ఖాన్ అంటున్నాం. సో నిజాం అలీ ఖాన్ యొక్క కాలాన్ని గమనిస్తే 1761 నుండి 1803 కాలానికి మధ్య ఉంది. అంటే దాదాపుగా 42 సంవత్సరాలు, 4 దశాబ్దాలకు పైగా కొనసాగిస్తున్నాడు నిజాం అలీ ఖాన్ కాలం. అంటే దాదాపు 50 సంవత్సరాల వరకు చూడండి. అంటే ఇంత కాలంలో అనేక పరిణామాలు సంభవిస్తాయి, అనేక సంఘటనలు జరుగుతాయి. అవి ఏంటి గమనిస్తే, ఒకటి, నిజాం ఉల్ ముల్క్ యొక్క 4వ కుమారుడు నిజాం అలీ ఖాన్. అంటే అతని కంటే ముందు ముగ్గురు ఉన్నారు. ఎప్పుడైతే నిజాం ఉల్ ముల్క్ మరణిస్తున్నాడో, ఎప్పుడు 1748వ సంవత్సరంలో బుర్హాన్పురాలో అనారోగ్యరీత్యా మరణించడం జరుగుతుంది. అతని మరణానంతరం వారసత్వ యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి. వారసత్వ యుద్ధాలు అంటే ఏంటి? హెరిడిటరీ వార్స్ అంటున్నాము. సింహాసనం కోసం సోదరుల మధ్య జరిగే యుద్ధాలు అంటున్నాము. వాటిని వారసత్వ యుద్ధాలుగా మనం భావిస్తున్నాం. అలాంటి వారసత్వ యుద్ధాలలో భాగంగానే మనకు ఎవరెవరు వస్తున్నారు? ఒకరు నాసిర్ జంగ్ అంటున్నాము, ఒకరు నాసిర్ జంగ్ అంటున్నాం, 2 ముజఫర్ జంగ్ అంటున్నాం, ముజఫర్ జంగ్ అన్నాము, 3 సలాబత్ జంగ్ అంటున్నాము, సలాబత్ జంగ్ అంటున్నాం. ఈ ముగ్గురి తర్వాత మనకు నిజాం అలీ ఖాన్ వస్తున్నాడు. ఈ ముగ్గురి పరిపాలనను మనం నిజాం పరిపాలన కింద కన్సిడర్ చెయ్యం. కాబట్టి మొత్తం 10 మంది సుల్తాన్లు ఉన్నప్పటికీ 7గురిని మాత్రమే నిజాములుగా కన్సిడర్ చేస్తున్నాము. మరి ఇలాంటి నిజాం అలీ ఖాన్ ఎవరు గమనిస్తే, ఇతడు నిజాం ఉల్ ముల్క్ యొక్క 4వ కుమారుడుగా ఉండడం జరిగింది. అంతేకాకుండా ఇతడు తన సోదరుడైన సలాబత్ జంగ్ని బీదర్ కోటలో బంధిస్తున్నాడు. బీదర్ కోటలో సలాబత్ జంగ్ను బంధించేసి అతడు రాజ్యానికి సుల్తాన్గా ప్రకటించబడ్డాడు. చూడండి, ఇక్కడ నాటకీయ పరిణామాలు చాలా జరుగుతాయి. ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు హైదరాబాద్ సంస్థానంలోకి ఎంటర్ కావడం ఈ నాసిర్ జంగ్, ముజఫర్ జంగ్ యొక్క గొడవ రూపంలోనే జరుగుతుంది. 2వ కర్ణాటక యుద్ధం జరగడానికి కారణం ఈ గొడవే. అక్కడ ఆర్కాడ్ ప్రాంతంలో జరిగే గొడవ వారసత్వ గొడవ, ఇక్కడ హైదరాబాద్లో జరిగే వారసత్వ గొడవ. మొత్తంగా వారసత్వ గొడవల నేపథ్యంలోనే 2వ కర్ణాటక యుద్ధం వస్తుంది. ఆ యుద్ధం వల్ల, ఆంగ్లో కర్ణాటక యుద్ధాల వల్ల హైదరాబాద్ కేంద్రంగా ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు అనేవాళ్ళు ఇన్వాల్వ్ కావడం జరిగింది. సో ఇది బాగా గమనించాలి. సో నిజాం ఉల్ ముల్క్ అనేవాడు 4వ కుమారుడు. సలాబత్ తన సోదరుడైన సలాబత్ జంగ్ని ఎక్కడ? బీదర్ కోటలో బంధించి నిజాం రాజ్యానికి సుల్తాన్గా ప్రకటించబడ్డాడు. అతని సుల్తాన్ ప్రస్తావన 1761లో ప్రారంభమవుతుంది. 1803లో అంతం కావడం జరుగుతుంది. మరణించే వరకు కొనసాగుతుంది. ఇతని కాలంలో జరిగిన మొదటి ప్రకటన నిజాంగా ప్రకటించుకోవడం. అంటే ఇతని కాలం నుండే అసఫ్ జాయిలు నిజాములుగా పిలువబడడం జరుగుతుంది. సో నిజాం 2వ నిజాముగా ఇతను జరుగుతుంది. మొదటి నిజాం ఎవరవుతున్నారు? నిజాం ఉల్ ముల్క్. 2వ నిజాం ఎవరవుతున్నారు? నిజాం అలీ ఖాన్. ఇతని కాలం నుండే ఒరిజినల్గా ఆ సీక్వెన్స్ ఆర్డర్ అనేది కొనసాగుతుంది. నిజాం అనే పేరు ఉపయోగించడం అనేది ఇతని నుండి మళ్ళీ పునఃప్రారంభించడం జరుగుతుంది. ఎందుకంటే నిజాం ఉల్ ముల్క్ తర్వాత ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురికి నిజాం హోదా లేదు. మళ్ళీ నిజాం అలీ ఖాన్ నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి రిక్రియేషన్ ఆఫ్ నిజాం టైటిల్ అనవచ్చు, ఇంకా సింపుల్. సో ఇతని కాలం నుండే అసఫ్ జాయిలు నిజాములుగా పిలువబడుతున్నారు నిజాం అలీ ఖాన్ కాలంలో. అంతేకాకుండా నిజాం పేరుతో రాజ్యాన్ని పాలించిన మొట్టమొదటి రాజు లేదా సుల్తాన్గా ప్రకటించబడుతున్నాడు. మనం ఇస్లాం భావజాలంలో ఉన్నాం కాబట్టి అతన్ని మనం సుల్తాన్ అనడమే కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ గమనిస్తే 1770లో రాజధానిని ఎక్కడి నుండి మారుస్తున్నాడు? ఔరంగాబాద్ నుండి మారుస్తున్నాడు. ఇప్పుడు క్వశ్చన్ రేజ్ అయింది, చూడండి ఏంటి క్వశ్చన్. సాధారణంగా నిజాం ఉల్ ముల్క్
1848వ సంవత్సరంలో మరణించాడు. అప్పటికి అతడు పరిపాలనలో భాగంగా రాజధాని ఏంటి? ఔరంగాబాద్. మొత్తం 6 సుబాలలో ఔరంగాబాద్ను రాజధానిగా చేసుకొని నిజాం రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి నిజాముల్ ముల్క్. అలాంటి ఔరంగాబాద్ని హైదరాబాద్కు మార్చాడు. అంటే ఇప్పుడు క్లియర్, నిజాం అలీ ఖాన్ నుండి హైదరాబాద్ రాజధాని కొనసాగుతూనే వచ్చింది. ఎప్పటి వరకు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వరకు. 1948 సెప్టెంబర్ 17 వరకు హైదరాబాదే రాజధానిగా ఉంది. ఇప్పటికీ తెలంగాణకు రాజధాని కూడా హైదరాబాదే అవుతుంది. సో అలాంటి హైదరాబాద్కు మార్చిన వ్యక్తి ఎవరు అంటే నిజాం అలీ ఖాన్ అవుతున్నాడు. నిజాం అలీ ఖాన్ ఎవరికి సమకాలికుడు? గొప్ప పాలకులకు సమకాలికుడు ఉన్నాడు. 1770 అంటున్నాం, 1761 నుండి 1803 అంటున్నాం. మరి ఆ కాలంలో ఉన్న వ్యక్తులు ఎవరు? ఒకరు హైదర్ అలీ అంటున్నాం. ఆంగ్లో మైసూర్ యుద్ధాలను గమనించవచ్చు. 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాలలో గమనిస్తున్నాం. హైదర్ అలీ, టిప్పు సుల్తాన్. మైసూర్లో గొప్ప పాలకులు ఎవరు? హైదర్ అలీ, టిప్పు సుల్తాన్లకు సమకాలికుడిగా ఉంటున్నాడు నిజాం అలీ ఖాన్. అందుకే చూడండి, టిప్పు సుల్తాన్ను చంపడం కోసం 3వ మైసూర్ యుద్ధ సందర్భంలో ఏమవుతున్నాడు? ఆంగ్లేయులతో కూడి ఒక త్రైపాక్షిక కూటమి ఏర్పాటు చేస్తున్నాడు. అందులో నిజాం ఉంటాడు, అందులో మరాఠా ఉంటాడు, అందులో ఆంగ్లేయులు ఉండడం జరుగుతుంది. నిజాములు, మరాఠాలు, ఆంగ్లేయులతో కూడిన త్రైపాక్షిక కూటమిలో భాగస్వామిగా ఉన్నాడు నిజాం అలీ ఖాన్. అంతేకాకుండా నిజాం అలీ ఖాన్ ఫ్రెంచ్ ప్రాబల్యాన్ని వ్యతిరేకించడం జరిగింది. బ్రిటిష్ వారికి దగ్గర అవుతున్నాడు, బ్రిటిష్ వారి చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోతున్నాడు. చూడండి, అంటే బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యం హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించబడింది. అది ముఖ్యంగా 1798 తర్వాత స్పష్టంగా కనబడుతుంది. చూడండి, సో ఇలా నిజాం అలీ ఖాన్ ఒక్కొక్క కార్యక్రమాన్ని కొనసాగించుకుంటూనే వస్తున్నాడు. అంతేకాకుండా బ్రిటిష్ వారికి నిజాంకు మధ్య 1766లో ఒక ఒప్పందం కుదిరింది. సో ఆ ఒప్పందం కుదరడానికి గల కారణం ఏంది? మొదటి నుండి వారికి ఎవరితో? మరాఠులతో గొడవలు జరుగుతున్నాయి. అక్కడ పీష్వాతో గొడవ జరిగింది. మొదటి బాజీరావు చేత 3 యుద్ధాలలో నిజాముల్ ముల్క్ మరణించాడు. కాబట్టి ఇలాంటి క్రమంలో బయటి ప్రాంతాల నుండి శత్రుదాడి జరగకుండా ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది 1766లో. సో దాని ప్రకారం ఏం జరిగింది? 1766 ఒప్పందం ప్రకారం శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, ముస్తఫానగర్, గుంటూరు ఇలాంటి 5 ప్రాంతాలతో కూడిన ఉత్తర సర్కారులు, వీటిని నార్థన్ సర్కార్స్ అంటాం. చూడండి, ఈ ఉత్తర సర్కారులు బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళాయి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మరి బ్రిటిష్ వారికి ఆధీనంలోకి వెళ్ళాయంటే ఎలా వెళ్ళాయి? మొఘల్ సుల్తాన్ని అడ్డంగా పెట్టుకొని ఇక్కడ ఒప్పందం కుదుర్చుకున్నారు. చూడండి, సో ఈ ఒప్పందం కుదుర్చడంలో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి కాండ్రేగుల జోగి పంతులు అన్నాం. చూడండి, కాండ్రేగుల జోగి పంతులు, దుబాషి అంటాం, మీడియేటర్ లేదా మధ్యవర్తి. అతనే మనం సింపుల్గా దుబాషి అంటున్నాం, దుబాషి లేదా మీడియేటర్ అంటున్నాం. చూడండి, ఈ కాండ్రేగుల జోగి పంతులు మీడియేటర్గా వ్యవహరించి ఈ ఉత్తర సర్కారులు బ్రిటిష్ వారికి వచ్చే విధంగా తీసుకురావడం జరిగింది. అప్పుడు ఆ మొఘల్ సుల్తాన్ యొక్క సహకారాలు తీసుకుంటారు. ఎందుకంటే మొఘల్ సుల్తాన్ల యొక్క పదవి నుండే, వాళ్ళ నుండే కదా పర్మిషన్ తీసుకుంది మహమ్మద్ షా. అక్కడ నుండే కదా ఈ నిజాం రాజ్యం ఏర్పడడానికి కారణమవుతుంది. అసఫ్జా అనే బిరుదు ఇవ్వబడింది కూడా అక్కడే. మహమ్మద్ షా రంగీలా నుండే ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు విధేయులుగా ఉన్నారు మొఘళ్ళకి. కాబట్టి ఆ మొఘల నుండి పర్మిషన్ తీసుకొని క్రమంగా బ్రిటిష్ వారు ఆ మొఘలను ఎరగా ఉపయోగించి ఈ ఉత్తర సర్కారుల్ని తమ చేతిలోకి తీసుకున్నారు. ఎప్పుడైతే ఉత్తర సర్కారులు తమ చేతిలోకి తీసుకున్నారో నిజాం రాజ్యం యొక్క ఆదాయం క్రమక్రమంగా తగ్గడం జరిగింది. క్రమంగా వాళ్ళు బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళిపోయారు, చెప్పు చేతుల్లోకి వెళ్తారు. ఒకటి, ఉత్తర సర్కారులు ఇవ్వడం. అంటే ఉత్తర సర్కారులు ఇవ్వడంలో క్రియాశీలక పాత్ర పోషించింది ఎవరు అంటే కాండ్రేగుల జోగి పంతులు అంటున్నాం. క్రమంగా 1767లో మరాఠాలతో జరిగిన ఖర్దా యుద్ధంలో, దాన్ని ఖర్దా అనవచ్చు, కొన్ని సందర్భాల్లో దీన్ని కుర్దా అంటున్నాం. చూడండి, కుర్దా లేదా ఖర్దా యుద్ధంలో నిజాం ఓడిపోయి మరాఠులతో ఓడిపోయాడు. ఓడిపోయిన వ్యక్తి ఏమవుతున్నాడు? నల్దుర్గ్, హమ్మదానగర్, దౌలతాబాద్, బుర్హాన్పూర్, బీజాపూర్. సో ఇలాంటి 5 సారవంతమైన ప్రదేశాలని మరాఠాలకు ఇవ్వవలసి వచ్చింది. సో నిజాం అలీ ఖాన్ 1767లో ఓడిపోయాడు. వీళ్ళ తండ్రి కూడా నిజాముల్ ముల్క్ 3 సందర్భాల్లో 3 యుద్ధాలలో ఓడిపోయాడు. ఇక్కడ కూడా ఇతడు ఎవరి చేత? మరాఠులతో కుర్దా లేదా ఖర్దా యుద్ధంలో ఓడించబడ్డాడు. నల్దుర్గ్, హమ్మదానగర్, దౌలతాబాద్, బుర్హాన్పూర్, బీజాపూర్. బుర్హాన్పూర్ ఏంటిది? నిజాముల్ ముల్క్ మరణించిన ప్రదేశం. సో ఇలాంటి ప్రాంతాలని మరాఠాలకు వదిలివేయాల్సి వచ్చింది. సో వీటిని తిరిగి పొందే ప్రయత్నం చేశాడు. ఏ సందర్భంలో? 1790 అంటున్నాం, చివరి దశలో.
1790లో మైసూర్ రాజు టిప్పు సుల్తాన్తో జరిగిన యుద్ధం సందర్భంలో బ్రిటిష్ వారు చాకచక్యంగా వ్యవహరించారు. టిప్పు సుల్తాన్ కంట్రోల్ చేయాలి అంటే టిప్పు సుల్తాన్ అప్పటికే విదేశీయుల యొక్క సహకారం తీసుకున్నాడు. ఒక బలమైన సైన్యాన్ని పునర్నిర్మించాడు. మరి అలాంటి బలమైన సైన్యాన్ని ఢీకొట్టాలి అంటే ఆంగ్లేయుల వశం కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆంగ్లేయులకు సహాయం కావాలి. ఎవరిని? ఇటు మరాఠాలని ఇటు నిజాంలని ఒప్పించారు. ముగ్గురితో కూడిన ఒక త్రైపాక్షిక కూటమి అనేది ఏర్పడింది. ఆ కూటమిలో నిజాం అలీ ఖాన్ భాగస్వామిగా ఉండడం జరిగింది. మరి అందులో ఉండడం వల్ల ఇతనికి వచ్చిన లాభం ఏంటి? మొత్తంగా టిప్పు సుల్తాన్ ఓడించబడ్డాడు. కారణం వాళ్ళ చేత టిప్పు సుల్తాన్ ఓడించబడడంతో ఆ ఓటమి ద్వారా వచ్చిన లాభం ఏంటో గమనించాలి. ఇక్కడ ఆ లాభం ఏంటి? గుత్తి అంటున్నాము, కడప అంటున్నాం. ఈ రెండు ప్రాంతాలు నిజాం అలీ ఖాన్కి ఇవ్వబడ్డాయి. యుద్ధంలో పాలు పంచుకున్నందుకు, యుద్ధ విజయంలో క్రియాశీలక పాత్ర పోషించినందుకు ఆంగ్లేయులు నష్టపరిహారంగా టిప్పు సుల్తాన్ నుండి వసూలు చేసిన ప్రాంతాలలో ఈ గుత్తి, కడప ప్రాంతాలు ఎవరికి వచ్చాయి? నిజాం అలీ ఖాన్కు రావడం జరిగింది. వాటితో పాటుగా 1 కోటి రూపాయల నజరానా కూడా అందించబడింది. సో క్రమంగా నిజాం అలీ ఖాన్ ఒక నిర్ణయానికి వచ్చాడు. 2 ప్రాంతాలు వచ్చాయి, సారవంతమైన ప్రదేశాలు వచ్చాయి, 1 కోటి రూపాయలు వచ్చాయి. కానీ మరాఠులతో ఎప్పుడైనా ప్రమాదం పొంచి ఉంది. మరి ఎలా వీళ్ళని కంట్రోల్ చేయాలి? ఎందుకంటే తండ్రిని ఓడించారు, ఇతన్ని కూడా కుర్దా యుద్ధంలో ఓడించారు. మళ్ళీ భవిష్యత్తులో ఓడించరు అనే గ్యారంటీ లేదు. ఖచ్చితంగా దండయాత్ర చేస్తారు. కాబట్టి ఈ దాడుల నుండి రక్షించాలి అంటే ఎలా? తనకు బలమైన సైన్యం కావాలి. కాబట్టి బ్రిటిష్ వారిని అభ్యర్థించడంతో ఆ సందర్భంలో వచ్చింది 1798. సో 1798వ సంవత్సరంలో సైన్య సహకార పద్ధతి అంటున్నాము. దీనికి మరొక పేరే సబ్సిడరీ అలయన్స్ అంటాం. సబ్సిడరీ అలయన్స్ లేదా సైన్య సహకార పద్ధతి. సైన్యాన్ని సహకారంగా ఇవ్వడం. ఇందులో ఎంత ట్విస్ట్ ఉంటుందో చూడండి. ఆ సైన్యం ఏంటిది? భారతీయ వ్యక్తులనే భారతీయ రాజులకు ఇచ్చి వాళ్ళే ఒక సైన్యాన్ని నిర్మించుకున్నారు చూడండి. అంటే ఫ్రీగా సైన్యాన్ని క్రియేట్ చేశారు వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు. అది వాళ్ళ తెలివి. సో క్లియర్గా గమనిస్తే సైన్య సహకార పద్ధతి అదొక పెద్ద స్ట్రాటజీ చూడండి, బ్రిటిష్ వాళ్ళ స్ట్రాటజీ. అంటే భారతీయ వ్యక్తులను ఉపయోగించుకుంటూ వాళ్ళ ఒక బలమైన సైన్యాన్ని నిర్మించుకుంటూ భారతీయ రాజ్యాల మీద పట్టు సాధించడం జరిగింది సైన్య సహకార పద్ధతి. ఈ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన వ్యక్తి లార్డ్ వెల్లెస్లీ అవుతున్నాడు. ఇప్పుడు క్లియర్గా గమనించండి. సైన్య సహకార పద్ధతి ప్రకారం ఒక రాజ్యం సైన్యాన్ని సహకారంగా కోరుకుంటే అక్కడికి సైన్యాన్ని పంపిస్తారు. ఆ పంపించబడిన సైన్యాన్ని కంట్రోల్ చేయడం కోసం, యజమాయిష్ చేయడం కోసం, నియంత్రణ చేయడం కోసం ఒక అధికారి నియమించబడతాడు. అతన్ని మనం ఏమంటాం? బ్రిటిష్ రెసిడెన్సీ అంటాం. బ్రిటిష్ రెసిడెంట్ అంటాం. చూడండి, రెసిడెంట్. ఈ పాయింట్ గమనించండి. ఈ బ్రిటిష్ రెసిడెంట్ నియమించే నివాసం ఉండే ప్రదేశమే కోటి ఉమెన్స్ కాలేజ్. అంటే ఇప్పుడు క్లియర్. సైన్య సహకార పద్ధతి ప్రకారం హైదరాబాద్ కోటి కేంద్రంగా నిర్మించబడిన భవనమే బ్రిటిష్ రెసిడెన్సీ భవన్. అంటే సైన్య సహకార పద్ధతి ప్రకారం సైన్యానికి అధిపతిగా నియమించబడిన వ్యక్తి, ఆ వ్యక్తే మొట్టమొదటి వ్యక్తే కిర్క్ ప్యాట్రిక్ అవుతున్నాడు. సో ఆ కిర్క్ ప్యాట్రిక్ నివసించడానికి కట్టుకోబడిన ఇల్లే కోటి ఉమెన్స్ కాలేజ్. ఇప్పుడు అది కోటి ఉమెన్స్ కాలేజ్ కాస్త ఇప్పుడు అది మహిళా యూనివర్సిటీగా మారబోతుంది. ఆ పేరు ఏమవుతుంది? చాకలి ఐలమ్మ పేరు ఆ యూనివర్సిటీకి పెట్టే ప్రపోజల్లో ఉన్నారు ప్రభుత్వం. సో ఇది సైన్య సహకార పద్ధతి ద్వారా సృష్టించబడింది. సో 1800 సంవత్సరంలో ఒక ఒప్పందం ప్రకారం నిజాం అలీ ఖాన్ దత్తత మండలాలను బ్రిటిష్ వారికి దారాదత్తం చేయడం జరిగింది. ఏంటి దత్తత మండలాలు? వాటిని మనం నేడు ఏమంటున్నాం? రాయలసీమ అంటున్నాం. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు దత్తత మండలాలని ఏమంటున్నాడు? రాయలసీమ అని ప్రతిపాదించడం జరిగింది. ఇలా మనకు నిజాం క్రమంగా బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నాడు. మరి మొత్తంగా సైన్య సహకార పద్ధతి 1798లో జరిగింది. మరి ఇలా జరగడంలో క్రియాశీలక పాత్ర పోషించింది ఎవరు? అక్కడ ఉత్తర సర్కారులు అంటే కాండ్రేగుల జోగిపంతులు అన్నాం. ఇక్కడ సైన్య సహకార పద్ధతి అంటే నిజాం అలీ ఖాన్ యొక్క దివాన్ అంటున్నాం. ఎవరా దివాన్? ఉల్ ఉమ్రా అంటున్నాం. అజ్ ఉల్ ఉమ్రా అన్నాం. ఈ అజ్ ఉల్ ఉమ్రా మధ్యవర్తిగా వ్యవహరించి క్రియాశీలక పాత్ర పోషించాడు. సైన్య సహకార పద్ధతిని నిజాం చేత ఒప్పించడం జరిగింది. దీంతో చరిత్రలోనే సైన్య సహకార పద్ధతిని ఒప్పుకున్న మొట్టమొదటి స్వదేశీ సంస్థాన రాజు ఎవరవుతారు? నిజాం అలీ ఖాన్ అవుతున్నాడు. దీని ప్రకారం హైదరాబాద్ కేంద్రంగా నియమించబడిన బ్రిటిష్ రెసిడెంట్ ఎవరవుతున్నారు? జేమ్స్ కిర్క్ ప్యాట్రిక్ అవుతున్నాడు. జేమ్స్ కిర్క్ ప్యాట్రిక్ అవుతున్నారు. ఇవన్నీ పరిణామాలు ఇక్కడ. మరి అలాంటి జేమ్స్ కిర్క్ ప్యాట్రిక్కి సికిందర్ జా ప్రదానం చేసిన బిరుదు హష్మత్ జంగ్ అనే బిరుదుని ఇవ్వడం జరిగింది.
హష్మత్ జంగ్ అనే బిరుదుని ఇవ్వడం జరిగింది. అతని తర్వాత వచ్చాడు, ఇప్పుడు నిజాం అలీ ఖాన్ తర్వాత వచ్చిన వ్యక్తి ఇతనికి బిరుదిస్తున్నాడు. హష్మత్ జంగ్ అనే బిరుదుని కిర్క్ ప్యాట్రిక్ ఇవ్వడం జరుగుతుంది. సో 1766లో ఒక ఒప్పందం ద్వారా ఉత్తర సర్కారులు మినహా అంటే గుంటూరు మినహా అన్నాం, ఉత్తర సర్కారులు నిజాం అలీ బ్రిటిష్ వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో నిజాం అలీకి ఆంగ్లేయులకు మధ్య దుబాషిగా పనిచేసిన వ్యక్తి ఎవరన్నాం? కాండ్రేగుల జోగి పంతులు అంటున్నాం. అంటే ఉత్తర సర్కారులు అనగానే కాండ్రేగుల జోగి పంతులు అంటున్నాం. అదే సైన్య సహకార పద్ధతి అనగానే ఉల్ ఉమ్రా అంటున్నాం. సో నిజాం అలీ కాలంలో ఫ్రెంచ్ అధికారి ఉన్నాం. ఫ్రెంచ్ వారు కూడా తమ ప్రాబల్యాన్ని కొనసాగించారు. మరి ఇలా ప్రాబల్యాన్ని కొనసాగించారు. ఆ ఫ్రెంచ్ అధికారి ఎవరు? రేమాండ్. ఏం చేశాడు నిజాం అలీ ఖాన్? బ్రిటిష్ వారిని నమ్మలేదు. తాను మరాఠాల నుండి ఎదుర్కోబోయే ఆ శత్రుత్వాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం, వారి మీద ఆధిపత్యం కొనసాగించడం కోసం సైన్యాన్ని సహకారంగా చేయమని, సైన్యాన్ని అభివృద్ధి చేసుకోవడం కావాల్సిన సలహాలు తీసుకుంటాడు రేమండ్ నుండి. అసలు ఎవరు ఈ రేమండ్ అంటే ఫ్రెంచ్ సైన్యాధికారి రేమండ్. సో రేమండ్ యొక్క ఉద్దేశం ఏంటి, అతని యొక్క ప్రాముఖ్యత ఏంటి గమనిస్తే, ఫిరంగులను తయారు చేయడం కోసం హైదరాబాద్ కేంద్రంగా గన్ ఫౌండరీని స్థాపించడం జరుగుతుంది. గన్ ఫౌండరీని స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే రేమండ్. ఏ సంవత్సరం? 1795 సంవత్సరం. అన్ని ప్రయత్నాలు ఫెయిల్ కాగానే తప్పనిసరి పరిస్థితుల్లో సైన్య సహకార పద్ధతిని ఒప్పుకోవాల్సి వస్తుంది. 1798లో ఒప్పుకుంటారు. చూడండి, అంతకన్నా ముందే ప్లాన్ చేసుకున్నాడు. ఈ రేమండ్ సహకారంతో ఒక ఫిరంగులను తయారు చేసే ఒక ఆయుధ కర్మాగారాన్ని నిర్మించుకున్నాడు రేమండ్. అలాంటి రేమండ్నే మనం ఏమంటున్నాం? హైదరాబాద్ ప్రజలు ముసారాం అంటున్నాం. ఎందుకంటే ఈ ముసారాం బాగ్ను నిర్మించింది ఇతని పేరు మీదనే నిర్మించబడుతుంది. ముసారాం బాగ్, అతన్నే మనం చరిత్రలో ముసారాముడు అంటున్నాం. సో ముసారాముడు అని పిలువబడిన వ్యక్తి ఎవరు అంటే రేమండ్. రేమండ్ ఎవరు అవుతున్నాడు అంటే ఫ్రెంచ్ సైన్యాధికారి అవుతున్నాడు. మరి అలాంటి రేమండ్ మరణాన్ని గమనిస్తే ఇతని సమాధి ఎక్కడుంది? ఆస్మాన్ గర్లో ఉంటుంది. ఆస్మాన్ గర్ అనేది మనకు మలక్పేట్లో ఉంది. సో మన నిజాం అలీ ఖాన్ కాలంలో గమనిస్తే 1803 నాటికి మరి ఇలాంటి నిర్మాణాలు నిర్మించబడ్డాయి. అందులో మొట్టమొదటి నిర్మాణాన్ని గమనిస్తే మోతీ మహల్ అంటున్నాం. మోతీ మహల్ నిర్మించింది నిజాం అలీ ఖాన్. రోషన్ మహల్ అంటున్నాం రెండోది. మూడోది గుల్షన్ మహల్ అంటున్నాం. నాలుగోది పురాణీ హవేలీ అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, పురాణీ హవేలీ. పురాణీ హవేలీ తన కుమారుని కోసం నిర్మించబడిన కట్టడం. ఆ కుమారుడు ఎవరు? సికిందర్ జా. నెక్స్ట్ వచ్చాడు అతడే. ఆ సికిందర్ జా జ్ఞాపకార్థం కట్టబడింది పురాణీ హవేలీ అవుతుంది. మరి పురాణీ హవేలీ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది? యూరోపియన్ వాస్తుశైలిని కలిగి ఉంటుంది. సో యూరోపియన్ వాస్తుశైలి అయిన యు ఆకారంలో నిర్మించబడిన కట్టడమే మనకు పురాణీ హవేలీ అంటున్నాం. తన కుమారుడైన సికిందర్ జా కోసం నిర్మించడం జరిగింది. ఎవరు? నిజాం అలీ ఖాన్. ఎప్పుడైతే నిజాం అలీ ఖాన్ మరణించాడో 1803లో క్రమంగా నిజాం సుల్తాన్గా ప్రకటించబడిన వ్యక్తి సికిందర్ జా. సికిందర్ జా పేరులోనే కనబడుతుంది చూడండి, సికింద్రాబాద్ నగరం ఇతని పేరే పెట్టబడుతుంది. ఇతని పేరుతోనే ఆ నగరం అనేది సికింద్రాబాద్ నగరంగా అభివృద్ధి చెందింది. సో ఇప్పుడు ఎన్నో వాడు అవుతాడు బాగా గమనించండి. నిజాం అలీ ఖాన్ యొక్క పెద్ద కుమారుడు. నిజాం అలీ ఖాన్ ఎన్నో కుమారుడు? 4వ కుమారుడు అవుతాడు. నిజాముల్ ముల్క్ యొక్క 4వ కుమారుడు నిజాం అలీ ఖాన్. నిజాం అలీ ఖాన్ యొక్క పెద్ద కుమారుడు సికిందర్ జా. ఇప్పుడు ఎన్నో నిజాం అవుతాడు? నిజాముల్ ముల్క్ 1, నిజాం అలీ ఖాన్ 2, సికిందర్ జా 3. అంటే ఇప్పుడు ఇతను ఏమవుతున్నాడు? 3వ అసఫ్ జా అవుతున్నాడు. 3వ అసఫ్ జా అవుతున్నాడు. 3వ నిజాం అవుతున్నాడు. చూడండి, ఈ రెండు ఇతడే. 3వ నిజాం లేదా 3వ అసఫ్ జా సికిందర్ జా అవుతున్నాడు. మరి ఇతని యొక్క కాలాన్ని గమనిస్తే 1803 నుండి 1829 అంటున్నాం. కేవలం 26 సంవత్సరాలే, అంటే దాదాపుగా 3 దశాబ్దాలు అవుతుంది. మరి ఈ 26 సంవత్సరాల కాలంలో ఇతడు చేపట్టిన సంస్కరణలు ఏంటి? నిజాం రాజ్య అభివృద్ధిలో ఇతని యొక్క పాత్ర ఏంటి గమనిస్తే, ఇతడు 3వ నిజాంగా పిలువబడ్డాడు. ఇతని కాలంలోనే బ్రిటిష్ ఆధిపత్యం క్రమంగా పెరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ నాన్న ఒప్పుకున్నాడు ఆల్రెడీ 1798లోనే సైన్య సహకార పద్ధతి. తద్వారా సైన్యం అనేది ఎక్కడికి? నిజాం రాజ్యంలోకి వచ్చింది. వారిని పెంచాల్సింది, వాళ్ళకి శాలరీ ఇవ్వాల్సింది, వాళ్ళని మెయింటైన్ చేయాల్సింది నిజామే. అప్పటికే అతడు అప్పులలో ఉన్నాడు. తన మెయింటెనెన్స్ చేసుకునే పరిస్థితిలో లేడు. ఎలాంటి ఆదాయాన్ని కలిగి లేడు. అదనంగా ఈ భారం వచ్చింది చూడండి. కాబట్టి సికిందర్ జా ఏం చేశాడు? అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ అప్పు ప్రయత్నంలో భాగంగానే మనకు ఒక కొత్త కంపెనీ అనేది బయటకు వస్తుంది చూడండి, పామర్ అండ్ కో కంపెనీ. అది కూడా బ్రిటిష్ వాళ్ళ స్ట్రాటజీని. అంటే అర్థం ఏంటి అంటే, బ్రిటిష్ వాళ్ళు ఒక రాజ్యాన్ని ఆక్రమించే క్రమంలో క్రమక్రమంగా అతన్ని అప్పుల పాలు చేస్తారు చూడండి. ఏ విధమైన అప్పుల పాలు చేస్తారు? తిరిగి కట్టలేని విధంగా అతన్ని తయారు చేస్తారు చూడండి.
ఏ విధంగా తయారు చేశారు? ఆల్రెడీ నిజాం అలీ ఖాన్ నుండి ఉత్తర సర్కార్లు తీసుకున్నారు, సారవంతమైన ప్రదేశాలు పోయాయి, వాళ్ళకు పన్ను వచ్చే భూమి శిస్తు వచ్చే ప్రదేశాలు పోయాయి. 2 దత్తత మండలాలు తీసుకున్నాడు. ఈ 2 సారవంతమైన ప్రదేశాలు తీసుకోవడం ద్వారా, ఈ 2 భాగాలు సారవంతమైన భాగాలు తీసుకోవడం ద్వారా పన్ను తగ్గిపోయింది. అప్పటికే అతను డబ్బు లేదు అంటే ఇంకా పన్ను తగ్గిపోయింది. చూడండి, క్రమంగా ఆయన అప్పుల బాధలో పోయాడు. ఆ అప్పును తీర్చే క్రమంలో ఒక సంస్థనే క్రియేట్ చేసి దాని ద్వారా అతనికి అప్పిస్తారు. చూడండి, దాన్ని మనం ఏమన్నాం? పామర్ అండ్ కో కంపెనీ అంట. అంటే క్రమంగా ఈ పరిస్థితి సికిందర్ జా కాలంలో స్పష్టంగా కనబడుతుంది. అంటే మొత్తంగా నిజాములని తమ చెప్పు చేతల్లోకి, తమ కబంధ హస్తాల్లోకి తీసుకునే ప్రయత్నం ఇక్కడ జరిగింది. అందుకే ఏమన్నాం? ఇతని కాలంలో బ్రిటిష్ ఆధిపత్యం అనేది చాలా పెరుగుతుంది, ఒక పీక్ స్థాయిలోకి వెళ్ళిపోతుంది, ఒక కీలుబొమ్మ స్థాయిలోకి వెళ్ళిపోతాడు నిజాం. నెక్స్ట్ గమనిస్తే ఈ కాలంలోనే బ్రిటిష్ వారికి మరాఠాలకు మధ్య 2వ మరాఠా యుద్ధం వచ్చింది. 2వ మరాఠా యుద్ధం అనేది సంభవించడం జరుగుతుంది. ఆ సందర్భంలో అతడు తప్పనిసరిగా వాళ్ళకు చేయాల్సిందే, ఇష్టం లేకున్నా కూడా తప్పనిసరిగా చేయాల్సిందే. అలాంటి గత్యంతర పరిస్థితి సికిందర్ జా కాలంలో జరుగుతుంది. సో మొత్తంగా గవర్నర్ జనరల్ వెల్లెస్లీ డిసెంబర్ 15, 1803, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇప్పటి వరకు మనకి క్లియర్గా 1 1766లో వచ్చింది, 2 1798లో వచ్చింది, 3 1800లో వచ్చింది, 4 1803లో వచ్చింది. చూడండి, సో ఈ 1803లో వచ్చిన ఒప్పందం ఏంటి అంటే, ఇప్పటి వరకు ఏ ఒప్పందాలు అయితే వచ్చాయో ఉత్తర సర్కారుల రూపంలో, దత్తత మండలాల రూపంలో, సైన్య సహకార పద్ధతి రూపంలో ఏ ఒప్పందాలు అయితే జరిగాయో వాటిని మళ్ళీ పునర్నిర్మించాడు లార్డ్ వెల్లెస్లీ. అంటే ఇండైరెక్ట్గా మళ్ళీ రాశాడు. చూడండి, అంటే ఇండైరెక్ట్గా తన ఆధీనంలోకి పూర్తిగా తెచ్చుకున్నాడు. సో మనకి 1803 డిసెంబర్ 15వ తేదీన లార్డ్ వెల్లెస్లీ, జనరల్ వెల్లెస్లీ బలవంతంగా ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం ఏంటి? అప్పటి వరకు ఇద్దరి మధ్య జరిగిన పూర్వపు ఒప్పందాలు యథాతథం చేయబడ్డాయి. సో 1806 సంవత్సరం నాటికి ఏమవుతుంది? ఇతని పేరు మీదనే సికింద్రాబాద్ నగరం అనేది నిర్మించబడుతుంది. మీన్స్ ఆ నగరం పేరు పెట్టబడింది కాబట్టి సికిందర్ జా పేరు మీద వచ్చిన నగరమే సికిందర్ జా అంటున్నాం. సో సికింద్రాబాద్ అనేది ఎక్కడ వచ్చింది? సికిందర్ జా పేరు మీద రావడం జరుగుతుంది. నెక్స్ట్ గమనిస్తే 1811లో, అంటే ఈ సికిందర్ జా కాలం అన్నా మనం ఇక్కడ క్లియర్గా తీసుకుంటున్నాం, మనం 1829 అంటున్నాం. మరి ఈ కాలంలో జరిగిన ప్రధాన సంఘటనలు ఏంటి? అందులో ఒకటి రసెల్స్ అంటున్నాం. రసెల్స్ సైన్యం ఏర్పడడం ప్రధాన సంఘటన అవుతుంది. రెండవది పామర్ అండ్ కో కంపెనీ ఏర్పడడం. పామర్ అండ్ కో అంటే మిగతా కో అనేవాళ్ళు ఉండాలి, ఇంకా 3 ఉంటారు అందులో. నెక్స్ట్ గమనిస్తే మెట్కాఫ్ సంస్కరణలు, ఈ 3 ప్రధాన సంఘటనలు ఇక్కడ జరుగుతాయి. అంటే మొత్తంగా వీళ్ళని తమ చెప్పు చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇండైరెక్ట్గా నిజాం మరింత అప్పులపాలు అవుతాడు. చూడండి, క్లియర్గా గమనించండి. రస్సెల్ సైన్యం, పామర్ అండ్ కో కంపెనీ అండ్ మెట్కాఫ్ అనే 3 సంఘటనలు మనకి సికిందర్ జా కాలానికి సంబంధించినవి. మరి ఏంటి ఈ రసెల్ సైన్యం అంటాం? సో రసెల్ సైన్యం ఏంటి? సో 1811వ సంవత్సరంలో రెసిడెంట్ అంటే ఎవరు? సైన్య సహకార పద్ధతి ప్రకారం నిర్ణయించబడిన సైన్యానికి అధిపతి, నాయకుడు ఎవరు అంటే రెసిడెంట్ అంటున్నాం. సో అలా రెసిడెంట్గా వచ్చిన వ్యక్తి ఎవరు అంటే హెన్రీ రసెల్స్, అంటే కోటి ఉమెన్స్ కాలేజీలకు వచ్చిన వ్యక్తి అని అర్థం. సో హెన్రీ రసెల్స్ ఏం చేశాడు? నిజాంతో సంప్రదింపులు జరిపాడు. నిజాం కూడా అతనితో సంప్రదింపులు జరిపాడు. నాకు బాహ్య దేశాల నుండి, బాహ్య రాజ్యాల నుండి ముప్పు ఉంది, దాని నుండి నేను ఏ విధంగా బయటపడాలి? అప్పుడు రసెల్స్ ఏమి చెప్పాడు? ఒక సుశిక్షితులైన, ఒక నిపుణులైన సైన్యాన్ని నేను తయారు చేస్తాను. ఆల్రెడీ సైన్య సహకార పద్ధతితోనే తట్టుకోలేకపోతున్నాడు. చూడండి, అప్పటికే అతడు సాధారణంగా తన సైనికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. దానికి అదనంగా సైన్య సహకార పద్ధతి రూపంలో మరింత సైన్యం వచ్చి పడింది. వీడేం చేశాడు? ఇంకొక సైన్యాన్ని క్రియేట్ చేసి స్పెషల్ ఫోర్స్ని క్రియేట్ చేయని చెప్పింది. చూడండి, హెన్రీ రసెల్స్. ఆ స్పెషల్ ఫోర్స్ని మనం ఏమంటున్నాం? రసెల్స్ బ్రిగేడర్స్ అంటాం. చూడండి, ఆ రసెల్స్ ఆ సూచన ప్రకారం ఏర్పడింది కాబట్టి దాన్ని మనం ఏమంటాం? రసెల్స్ బ్రిగేడర్స్ అంటాం. ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1811వ సంవత్సరంలో ఏర్పడింది. చూడండి, 3వ భారం వచ్చింది. చూడండి, అప్పటికి ఆయన సైన్యం, సైన్య సహకార పద్ధతిలో ఉన్న సైన్యం, ఈ కొత్త సైన్యం వచ్చింది. చూడండి, దాన్ని మనం ఏమన్నాం? రసెల్స్ బ్రిగేడ్ అంటున్నాం. ఇప్పుడు ముగ్గురిని మెయింటైన్ చేయాలంటే డబ్బులు లేవు, అప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సిన గత్యంతర పరిస్థితిని క్రియేట్ చేసింది. చూడండి, సో ఈ రసెల్స్ బ్రిగేడ్ అనేది కాలక్రమంలో హైదరాబాద్ కంటింజెంట్ ఫోర్స్గా మారింది. చూడండి,
హైదరాబాద్ కంటోన్మెంట్ వచ్చింది ఇక్కడే చూడండి, హైదరాబాద్ కంటింజెంట్ ఫోర్స్గా మారింది చూడండి. సో ఈ హైదరాబాద్ కంటింజెంట్ ఫోర్స్నే మనం ఏమంటాం, మొదటి పేరు రస్సెల్స్ బ్రిగేడ్ అంటున్నాం చూడండి. సో ఇలా మనకి రెసిడెంట్స్గా వచ్చిన హెన్రీ రస్సెల్ చేత సృష్టించబడిన సైన్యమే, ప్రత్యేక విభాగమే, సైన్య విభాగమే రస్సెల్స్ బ్రిగేడర్స్ అవుతుంది. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి, ఇది ఏం చేసింది, సరే నిజాంకి ఏమైనా సేవలు చేసిందా అంటే చేసింది. క్లియర్ గమనిస్తే పిండారీలు, దారిదోపుడుదారులు చూడండి, బిల్లులు అంటున్నాం, స్థానిక జమీందారులు అంటున్నాం. ఈ ముగ్గురు స్థానిక జమీందారులు, పిండారులు, బిల్లులు. ఇక్కడ లోతుగా గమనిస్తే బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రయోజనమే కనబడుతుంది. అసలు పిండారులు, బిల్లులు వాళ్ళు మొదటి నుండి బ్రిటిష్కి వ్యతిరేకులే. వాళ్ళు సంతాలులు, బిల్లులు, గోండులు, కోయలు, వీళ్ళందరూ ఎవరు, బ్రిటిష్ వారికి వ్యతిరేకం. అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం, క్రైస్తవ భావజాలం వాళ్ళ సాంప్రదాయంలోకి వెళ్తుంది. వాళ్ళు మొదటి నుండి ఒక సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు, ప్రకృతికి దగ్గరగా ఉండే ఒక సాంప్రదాయ ఆచార వ్యవహారాలను అనుసరిస్తున్నారు. అందులోకి క్రైస్తవ సాంప్రదాయం వెళ్తే వాళ్ళను క్రైస్తవులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళను బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ససేమిరా అంటారు, ఇప్పటికీ ఎప్పటికైనా అంతే వాళ్ళు. కాబట్టి అలాంటి సందర్భంలో వాళ్ళు ఎవరికి వ్యతిరేకంగా, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉన్నారు. మరి వీళ్ళని ఎలా కంట్రోల్ పెట్టాలి, నిజామును మధ్యలో బలి చేశాడు చూడండి. ఆ రస్సెల్ బ్రిగేడర్ని పెట్టి వీళ్ళని కంట్రోల్ చేశారు. ఈవెన్ దీనివల్ల ఏమొచ్చింది అంటే బ్రిటిష్ వారికి సహాయం అడిగింది చూడండి. పిండారి, బిల్లులు, స్థానిక జమీందారుల దోపిడీని ఇది అరికట్టడంలో ప్రముఖ పాత్ర పోషించింది. దీనివల్ల మనకు వచ్చింది ఏమీ లేదు, నిజాంకి అనవసరమైన భారం తప్ప ఎలాంటి అవకాశం ఏర్పడలేదు. ఇది ఒకటి. రెండు, రస్సెల్ బ్రిగేడ్ నిర్వహణ ఖర్చు అధికం అవ్వడంతో అప్పు కోసం సికిందర్ జా ఆప్షన్ లేదు. ఇప్పుడుగా సికిందర్ జా అప్పుడు అర్థమవుతుంది, ఆల్రెడీ అర్థమైంది చూడండి. ఆ పామర్ అండ్ కో కంపెనీ ఏర్పాటు చేసిన వాళ్ళు కూడా ఆ సైన్యంలో భాగస్తులే, చూడండి. అంటే ఇప్పుడు వీనికి ఎట్లయినా డబ్బులు అవసరమే అనే ఉద్దేశం మీద ఒక కంపెనీ క్రియేట్ చేశారు. దాన్ని మనం ఏమంటాం, పామర్ అండ్ కో కంపెనీ అంటున్నాం చూడండి. ఎంత దారుణమో చూడండి. పామర్ అండ్ కో కంపెనీ నుండి 63 లక్షలు, ఎంత వడ్డీతో, 25% వడ్డీతో, ఆ వడ్డీకే సరిపోతున్నాడు. 63 లక్షలని 25% వడ్డీతో తీసుకోవడానికి ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. మరి ఏంటి పామర్ అండ్ కో కంపెనీ? పామర్ అండ్ కో కంపెనీ గమనిస్తే దీనిని విలియం పామర్ 1811లో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సైనికుడైన విలియం పామర్ ఏర్పాటు చేశారు. మరి ఇందులో సభ్యులు ఎవరు? పామర్ అండ్ కో అన్నాం కదా, ఆ కో ఎవరు గమనిస్తే మద్రాస్ గవర్నర్ రాంబోల్ట్ అవుతున్నాడు. రాంబోల్ట్ మద్రాస్ గవర్నర్. గుజరాత్ వ్యాపారి బంకట్ దాస్ అవుతున్నాడు. దాంతోపాటుగా కుమారుడైన జాన్ పామర్ అవుతున్నాడు. విలియం పామర్, జాన్ పామర్, రాంబోల్ట్, బంకట్ దాస్, వీరితో కూడిన ఒక కంపెనీ అవుతుంది పామర్ అండ్ కో కంపెనీ. ఇంకా సింపుల్, అది బ్రోకర్ కంపెనీ అవుతుంది. పాన్ బ్రోకర్ కంపెనీ అంటే వడ్డీలు ఇచ్చే సంస్థ అని అర్థం. సో అలాంటి ఈ పామర్ అండ్ కో కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది 1811వ సంవత్సరానికి. దాని నుండి 25% వడ్డీకి తీసుకున్నాడు. ఆ వడ్డీ కట్టలేకనే క్రమక్రమంగా హైదరాబాద్ రాజ్యం బ్రిటిష్ వారి చేతిలోకి వెళ్ళిపోతుంది, అంటే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఆడింది ఆటలుగా మారిపోతుంది. మూడోది ఏమన్నాం, మెట్కాఫ్ అన్నాం. ఎవరి మెట్కాఫ్? 1820వ సంవత్సరంలో బ్రిటిష్ రెసిడెంట్గా వచ్చాడు. రస్సెల్స్ అతని ప్లేస్లోకి ఇతరు వచ్చాడు చూడండి. ఎవరు? చార్లెస్ మెట్కాఫ్. కొద్దిగా సామ్యవాద భావాలు కలిగిన వ్యక్తి. ఎందుకు? నిజాం దగ్గర డబ్బు లేకపోతే మనకెట్లా కడతాడు, మన సైన్యాన్ని ఏ విధంగా పోషిస్తాడు? కాబట్టి వాడిని ఫస్ట్ అభివృద్ధి చేయాలి. అతనికి కొన్ని పరిస్థితి క్రియేట్ చేస్తే మనకు కావాల్సిన డబ్బు మనం తీసుకోవాలి. అంటే మొత్తంగా బ్రిటిష్ వారి యొక్క వ్యూహం ఏంటిది? వాళ్ళకు కావాల్సిన పైసలు వాళ్ళకి తీసుకోవాలి, ఫేవర్ చేస్తున్నట్టే చేసి వాళ్ళ ఫేవర్ వాళ్ళు పొందాలి. సో చార్లెస్ మెట్కాఫ్ ఏం చేశాడు? తనదైన సంస్కరణలు చేపట్టడం జరిగింది. నిజాంని తన ఆర్థిక పరిస్థితి నుండి బయటపడే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నానికి సంబంధించిన సంస్కరణలే మనం ఏమంటాం? చార్లెస్ మెట్కాఫ్ సంస్కరణలు అంటున్నాం. ఏం చేశాడు? బ్రిటిష్ అధికారులను నియమించాడు. భారతీయ అధికారులు లంచగొండులుగా ఉన్నారు, అవినీతి పరులుగా ఉన్నారు. కాబట్టి బ్రిటిష్ అధికారులను నియమించి, యూరోపియన్ అధికారులను నియమించి పన్ను వసూలును చేపట్టడం జరిగింది. సో మొత్తం పన్నును నిర్దిష్ట స్థాయిలో ఒకేసారి అంచనా వేశాడు. దానికి అనుగుణమైన చర్యలు చేపట్టడం జరిగింది. అది పరిపాలన పరంగా, పన్నుల పరంగా వివిధ రకాల సంస్కరణలు మనకి చార్లెస్ మెట్కాఫ్ రూపంలో ప్రకటించబడడం జరిగింది. ఇవి చార్లెస్ మెట్కాఫ్ నుండి వచ్చిన సంస్కరణలు. ఈ 3 సంఘటనలు ఎక్కడ జరుగుతున్నాయి? సికిందర్ జా కాలంలో జరుగుతున్నాయి. ఇది మన నిజాం కాలానికి సంబంధించి నిజాం అలీ ఖాన్ సికిందర్ జా కాలంలో నిజాం సంస్థానానికి, నిజాం రాజ్యానికి అందించిన తోడ్పాటు అవుతుంది. తదుపరి అంశం మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.